को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పానా అనేటువంటి యూసేజ్ ని భూతకాల్లో ఏదైనా పని చేయగలిగేవాడిని, గతంలో నేను ఆ పని చేయగలిగేవాడిని, తినగలిగేవాడిని, పాడగలిగేవాడిని, వెళ్ళగలిగేవాడిని, ఇలాంటి సందర్భంలో పానా యూసేజ్ ని ఎలా చెప్పాలి నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ పానాకి సంబంధించి 3 వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. పార్ట్ 1లో పానా అనేది ఎన్ని కాలాలలో ఎన్ని విధాలుగా సబ్జెక్టును బట్టి ఎలా మారుతుంది అనేది ఒక టేబుల్ ఫామ్ లో వివరించాను, ఒకసారి అది కూడా చూడండి. ఈ పానా అనేది ఒక సహాయక క్రియ, హెల్పింగ్ వర్బ్. అంటే దానికి ముందు కంపల్సరీ ఒక ముఖ్య క్రియ ఉంటుంది. అంటే సబ్జెక్టును బట్టి, అంటే కర్త నేను, నువ్వు, మీరు, మేము, రాముడు, సీత, ఈ కర్త యొక్క జెండర్ ని బట్టి, అండ్ అది ఏకవచనమా బహువచనమా దాన్ని బట్టి పానా యూసేజ్ మారుతూ ఉంటుంది. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. ఒకసారి పార్ట్ 1, 2, 3 వీడియోస్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను పుస్తకం చదవగలిగేవాడిని అంటే గతంలో నేను ఆ పని చేయగలిగేవాడిని అని చెప్పాలి. మే కితాబ్ పఢ్ పాతా థా. నువ్వు పాట పాడగలిగేవాడివి. తుమ్ గానా గా పాతే థే. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను సైకిల్ తొక్కగలిగేవాడు. వహ సైకిల్ చలా పాతా థా. ఆమె వంట చేయగలిగేది. వహ ఖానా బనా పాతీ థీ. అతను వంట చేయగలిగేవాడు అని చెప్పాలి అంటే వహ ఖానా బనా పాతా థా క్రియ పుల్లింగ ఏకవచనంలో పెట్టాలి. మేము ప్రశ్న పరిష్కరించగలిగే వాళ్ళము. హమ్ సవాల్ హల్ కర్ పాతే థే. గతంలో పని చేయగలిగే వాళ్ళము. బచ్చే ఖేల్ ఖేల్ పాతే థే. పిల్లలు ఆట ఆడగలిగేవారు. మీరు హిందీ అర్థం చేసుకోగలిగేవారు. గతంలో ఆప్ హిందీ సమజ్ పాతే థే. అదే మీరు అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి, ఆప్ హిందీ సమజ్ పాతీ థీ అని వస్తుంది. అతను కారు నడపగలిగేవాడు. వహ గాడి చలా పాతా థా. సీత నృత్యం చేయగలిగేది. సీత నృత్య కర్ పాతీ థీ. రాము కవిత రాయగలిగేవాడు. రామ్ కవిత లిఖ్ పాతా థా. సీత అనుకోండి, సీత కవిత లిఖ్ పాతీ థీ. నేను లెటర్ పంపగలిగేవాడిని. మై పత్ర భేజ్ పాతా
థా. ఆమె కథ చెప్పగలిగేది. వహ్ కహానీ సునా పాతీ థీ. చెప్పగలిగేది, వినిపించగలిగేది. మేము చెట్టెక్కగలిగే వాళ్ళము. హమ్ పేడ్ పర్ చఢ్ పాతే థే. గతంలో ఆ పని చేయగలిగే వాళ్ళము. అతను పరిగెత్తగలిగేవాడు. వహ దౌడ్ లగా పాతా థా. దౌడ్ పాతా థా ఆల్సో కరెక్ట్. నువ్వు పొడుపు కథ చెప్పగలిగేవాడివి. తుమ్ పహేలి బుఝా పాతే థే. సో దానికి ఆన్సర్ చెప్పగలిగేవాడివి అని. బుఝానా అంటే పహేలి బుఝానా. ఆమె బొమ్మ వేయగలిగేది. వహ చిత్ర బనా పాతీ థీ. అతను అనాలి అనుకున్నప్పుడు వహ చిత్ర బనా పాతా థా. పిల్లలు ఈదగలిగేవారు. గతంలో ఆ పని చేయగలిగేవారు. బచ్చే తైర్ పాతే థే. నేను కొండ ఎక్కగలిగేవాడిని. మై పహాడ్ చఢ్ పాతా థా. అది నేను అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు మై పహాడ్ చఢ్ పాతీ థీ. ఎక్కగలిగే దానిని అలా వస్తుంది. ఆమె మార్కెట్ కి వెళ్ళగలిగేది. వహ బాజార్ జా పాతీ థీ. అతను చెప్పాలి అనుకోండి. వహ బాజార్ జా పాతా థా. మేము పొలం దున్నగలిగే వాళ్ళము. హమ్ ఖేత్ జోత్ పాతే తే. జోత్నా బ్లఫింగ్. నువ్వు స్వీట్లు తయారు చేయగలిగేవాడివి. తుమ్ మిఠాయి బనా పాతే థే. అతను చెరువులో పడవ నడపగలిగేవాడు. వహ తాలాబ్ మే నావ్ చలా పాతా థా. ఆమె చెప్పాలి అనుకుంటే వహ తాలాబ్ మే నావ్ చలా పాతీ థీ. జస్ట్ క్రియాపదాన్ని మారిస్తే సరిపోతుంది. ఆమె పువ్వులు కోయగలిగేది. వహ ఫూల్ తోడ్ పాతీ థీ. నేను కథ రాయగలిగేవాడిని. మై కహానీ లిఖ్ పాతా థా. విద్యార్థులు పాఠం జ్ఞాపకం చేసుకోగలిగేవారు. విద్యార్థి పాఠ యాద్ కర్ పాతే థే. విద్యార్థి అనేది సింగులర్ ప్లూరల్ ఒకేలా ఉంటుంది. క్రియను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆమె పాట వినగలిగేది. వహ గీత్ సున్ పాతీ థీ. నేను తలుపు తెరవగలిగేవాడిని. మై దర్వాజా ఖోల్ పాతా థా. మేము పాలు తీసుకురాగలిగే వాళ్ళము. హమ్ దూద్ లా పాతే థే. ఆ పని చేయగలిగే వాళ్ళము అని అర్థం. వారు కథ అర్థం చేసుకోగలిగేవారు. వే కహానీ సమజ్ పాతే థే. ఆమె మిఠాయి తినగలిగేది. వహ మిఠాయి ఖా పాతీ థీ. అతను చెప్పాలి అనుకున్నప్పుడు వహ మిఠాయి ఖా
पाता था। నేను నీళ్లు నింపగలిగేవాడిని. मैं पानी भर पाता था. నువ్వు ఇల్లు శుభ్రం చేయగలిగేవాడివి. तुम घर साफ कर पाते थे. నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి. तुम घर साफ कर पाती थी అని వస్తుంది. ఆమె పాత్రలు తోమగలిగేది. वह बर्तन मांज पाती थी. मांजना झा. వారు పనిని పంచగలిగేవారు. वे काम बांट पाते थे. పంచగలిగేవారు. నేను తాళం చెవి కనుగొనగలిగేవాడిని అంటే ఫైండ్ అవుట్ చేయగలిగేవాడిని. मैं चाबी ढूंढ पाता था. నేను అనే పర్సన్ ఫీమేల్ అనుకుంటే मैं चाबी ढूंढ पाती थी. ఆమె మార్కెట్ నుంచి పళ్ళు తేగలిగేది అని నేర్చు. वह बाजार से फल ला पाती थी. నువ్వు స్నేహితులను పిలవగలిగేవాడివి. तुम दोस्तों को बुला पाते थे. మేము ఆట ఏర్పాటు చేయగలిగేవాళ్ళము. అరేంజ్ ఆర్గనైజ్ చేయగలిగేవాళ్ళము. हम खेल आयोजित कर पाते थे. గతంలో ఆ పని చేయగలిగేవాళ్ళం. ఆమె పూలమాల చేయగలిగేది. वह फूलों की माला बना पाती थी. గతంలో ఆ పని చేయగలిగేది. వారు చిత్రాన్ని చూడగలిగేవారు. वे चित्र देख पाते थे. నేను ప్రశ్న అడగగలిగేవాడిని. मैं सवाल पूछ पाता था. ఆమె కూరగాయలు కోయగలిగేది. वह सब्जी काट पाती थी. అతను చెప్పాలి అనుకున్నప్పుడు वह सब्जी काट पाता था. మేము పాట వినగలిగే వాళ్ళము. हम गाना सुन पाते थे. అతను బట్టలు ఉతకగలిగేవాడు. నాతో పాటు వారలు చెప్పండి. वह कपड़े धो पाता था. వారు మంచి సమాధానం చెప్పగలిగేవారు. గతంలో वे अच्छा जवाब दे पाते थे. నేను పని సమయానికి పూర్తి చేయగలిగే వాడిని. मैं काम समय पर पूरा कर पाता था. मैं काम समय पर पूरा कर पाता था. ఆమె పిల్లలకు బోధించగలిగేది. वह बच्चों को पढ़ा पाती थी. నువ్వు తలుపు మూయగలిగేవాడివి. గతంలో ఆ పని చేయగలిగేవాడివి. तुम दरवाजा बंद कर पाते थे. మేము గ్రామానికి వెళ్ళగలిగే వాళ్ళము. हम गांव जा पाते थे. మేము ప్లూరల్ ఫామ్ కాబట్టి పాతే థే. అదే మేము అనేది అందరూ లేడీస్ అయినప్పుడు
పాతి థీ అని వస్తుంది. వారు ఆట చూడగలిగేవారు. వే ఖేల్ దేఖ్ పాతే థే. ఓకే, ఇలా పార్ట్ 4 లో గతంలో చేయగలిగే వాళ్ళము నేర్చుకున్నాము. పార్ట్ 5 వేరొక వీడియోలో చూద్దాము. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.